సోమవారం నుంచి మనం 7 దినాలు మనం పులిన రొట్టెల పండుగ ఈ యొక్క పస్కా పండుగ మనం ఆచరించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాజం అందరూ కూడా మనము జాగ్రత్తగా మన పనులు మనం చక్కబెట్టుకుని ఈ పండుగలో మనం అందరూ కూడా పాల్గొంటూ పంచుకొని ఈ పండుగ గురించి మనం అనేక మందికి మనము చీకట్లో ఉన్న వారికి మనం తెలియపరిచి అందరం కూడా మనం వారి కోసం మనం ప్రార్థించేద్దాం. పరమేశ్వరుని స్తోత్రం వాక్యం పరంగా దీవించుకుందాం. ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయా కనికరం ఉన్న రాజ్యం స్తోత్రం బాబు. ఈరోజు సంపాదన దినమందున అయినా మరి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఆయన పరమేశ్వరునికి వందనాలు. చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగులోకి రావాలని, ఆజ్ఞలు పాటించాలని తండ్రి మీరు ప్రేరేపించారు. కాబట్టి తండ్రి మీరు అక్కడనైనా మరి దొంగ వలె వస్తారని ఆజ్ఞాపిస్తున్నారు. యెరూషలేముకైనా విరాశింపుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం కూడా దగ్గర పడింది. 3వ మందిరం కట్టడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి ఆయన అంటే మా గ్రామస్తులు కాపాడండి, మా సంఘాలను కాపాడండి, మమ్మల్ని మా సంఘాన్ని ఆయన మీ రాజ్యంలో చేర్చుకోవడానికి సహాయం చేయమని మీ శబ్దమైతేనైనా మళ్ళీ సంపాదించిన వరకు మమ్మల్ని అందరూ సజీవులుగా ఉంచమని, మమ్మల్ని అందరూ కూడా నేను మీ రాజ్యంలోకి చేర్చుకోమని అంటే ఇప్పుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మీ పరిశుద్ధ నామాన్ని అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన కాక, మీ రాజ్యం వచ్చిన కాక, మీ చిత్తము పరలోక పొందు భూమి అందు నెరవేరినట్లు నేడు మాకు అనితర మహాన్ మాకు అనుగ్రహించము. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారంగా మా రుణస్థం క్షమించము. మమ్మల్ని స్వాతంలోకి దాకా దృష్టించి తప్పించము. రాజ్యము, బలము, శక్తి, నిరంతరము నీవే ఉన్నామో పరమ తండ్రి. మీ ఆశీర్వాదము, మీ దేవుడు మాకు సమాజానికి అందరికీ దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఆమె అందరికీ సెలవు అండి. సపాత్ సెలవు.